హాయ్, దిస్ ఈజ్ రాజు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు మనలో ఒకడు. సో ఈ రోజు కోసం జరిగిన నిన్న 3 టాస్కుల కోసం నెక్స్ట్ ఈ రోజు కోడిగుడ్లు టాస్క్ స్టార్ట్ అవబోతుందండి. సో దానికోసం కూడా మాట్లాడుకుందాం. అలాగే ఇప్పటి వరకు ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, నిన్న నైట్ నుంచి ఎలా చేంజెస్ అయినాయి, వాటి కోసం కూడా మాట్లాడుకుందాం. సో ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందుగా మా వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేద్దామండి. సో రాత్రి జరిగిన రేషన్ టాస్క్ కోసం మాట్లాడుకుందాం అండి. సో 3 టాస్కుల కోసం మాట్లాడుకుందాం. ఫస్ట్ టాస్క్ ఫొటోస్ ఫ్రేమ్ లో అడ్జస్ట్ చేసే టాస్క్ కోసం మాట్లాడుకుందాం. ఈ టాస్క్ లో అయితే ఇద్దరు మంచిగా పర్ఫార్మెన్స్ చేశారు, నబీల్ అండ్ పృథ్వీ. పృథ్వీ అగ్రెసివ్ అవ్వడం వల్ల తనకు తెలియకుండానే లాస్ట్ లో సీత పెట్టిన కండిషన్, బిగ్ బాస్ పెట్టిన కండిషన్ తన దాటడం వల్ల తన డిస్క్వాలిఫై అయ్యాడు. సో అంత అగ్రెసివ్ గా ఆడడం వల్ల తన చాలా ఇబ్బందుల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. పృథ్వీరాజ్ ఇలాగే ఆడితే కనుక కన్ఫర్మ్ గా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఆ బాగానే ఆడాడు కానీ అగ్రెసివ్ చూపించాడు తన. సో ముట్టుకోకూడదు, ఒకరినొకరు కట్టుకోకూడదు అన్నప్పుడు తన అగ్రెషన్ ఏం చేస్తాడో తెలుస్తలేదు. సో నామినేషన్ లో కూడా చాలా మంది అదే చెప్పారు, తనకి అగ్రెసివ్ తగ్గించుకోవాలండి అని చెప్పి. సో నేను నాకు అదే స్ట్రెంత్ అని చెప్పి తను అలాగే కొనసాగితే మాత్రం చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో నబీల్ కూడా మంచి పోటీ ఇచ్చాడండి, చాలా స్ట్రాంగ్ ఆడాడు. ఫస్ట్ గేమ్ లో అయితే కనుక ఫోటోల టాస్క్ లో అయితే కనుక నబీల్ విన్ అయ్యాడు. సో వాళ్ళ టీం విన్ అయ్యింది. నెక్స్ట్ టాస్క్ లో మాత్రం మన నిఖిల్ అండ్ సోనియాని ఈ టాస్క్ లో అయితే మెచ్చుకోవాలండి. సో సోనియా ఇన్ని రోజులు కూర్చొని మోటివేషన్ క్లాసులు చెప్తుంది అని అన్న వాళ్ళకి కొద్దిగా కాదు నేను ఆడగలను గేమ్ అని చెప్పి నిరూపించుకుందంటే కొద్దిగా ఆ టాస్క్ వల్ల అని చెప్పి చెప్పుకోవాలి. సో సోనియా ఆ టాస్క్ లో అయితే చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేసింది. సో ఆ టాస్క్ లో ఆదిత్య గారు ప్రేరణ కొద్దిగా మిస్ఫైర్ అయ్యారేమో అనిపించింది. కొద్దిగా ఆలోచించి స్ట్రాటజికల్ గా ఆడుంటే బాగుండేది. సో అయినా సరే వాళ్ళు చాలా మంచి ఫైట్ ఇచ్చారండి, ప్రేరణ అండ్ మన ఆదిత్య ఓం గారు. సో వాళ్ళని కూడా తీసిపడక్కలేదు. సో ఆ టాస్క్ లో నెక్స్ట్ నిఖిల్ అండ్ సోనియా టీం అయితే విన్ అయ్యారు. సో థర్డ్ టాస్క్ కోసం మాట్లాడుకుందాం అండి. అసలు ఆ ఎపిసోడ్ లోనే, రాత్రి ఎపిసోడ్ లోనే అదే మెయిన్. అయితే ఏమైందంటే దీంట్లో మాత్రం సోనియా అందరికి మోటివేషన్ క్లాస్ ఇచ్చి నేను అసలు మొత్తం బిగ్ బాస్ ని చదివేశానని ఫీల్ అయ్యే సోనియా అసలు రాత్రి ఎంత వరస్ట్ గా చేసిందంటే అంత వరస్ట్ గా చేసింది సంచాలక కింద. తన అసలు ఏం రూల్స్ పెట్టిందో, అసలు ఏం చూస్తుందో తెలుస్తలేదు. తన బెలూన్స్ ని కూడాను బయట నుంచి తోయడం కూడాను ఓన్లీ ఆరెంజెస్ తోస్తుంది. సో బ్లూ అనేది అసలు తోయలేదు. నెక్స్ట్ బ్యాట్ బ్రేక్ అయిందని చెప్పి చెప్పారు. సో ఎంత ఫోర్స్ఫుల్ గా కొడితే కావాలని చెప్పి వీళ్ళకి ఇచ్చిన బ్యాటే వీక్ బ్యాట్ ఇవ్వరు కదండి బిగ్ బాస్. సో ఈవిడ ఆ విషయంలో చాలా ఇదిగా మాట్లాడింది. బ్యాట్ బ్రేక్ అయిపోయింది, నెక్స్ట్ మీరు బయటికి వెళ్ళి ఆడుతున్నారని చెప్పి. అది ఆయన స్ట్రాటజీ. సో లోన్కి వస్తే ఉన్న 2 బిలియన్ లాస్ట్ దాకా చివరి వరకు ఎవరో ఏ బెలూన్స్ కాపాడుకోవాలనే బెలూన్స్ ఒంటి మీద ఏముంటుందో అదే కౌంట్ చేస్తారు. ఒకవేళ లేకపోతే గనక బయట బెలూన్స్ కౌంట్ చేయాలని చెప్పి రూల్స్ బుక్ లో ఉంది. సో దాని మీద చాలా గట్టిగా బాగా మాట్లాడింది మన యష్మి. సో ఈ విషయంలో అయితే మాత్రం సోనియాని ఇన్ని రోజుల నుంచి ఎవరిని నోరు మూయించలేకపోయారు, కానీ యష్మి తన ఎంత బ్యాడ్ అయిందో ఈ 2 వీక్స్ నుంచి. సో ఈ ఒక్క ఎపిసోడ్ తో తనకు కొద్ది పాజిటివ్ వచ్చిందండి. పాజిటివ్ నెగిటివ్ తను మాట్లాడేది రైటో రాంగో కానీ చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడగలిగింది. సో సోనియా కూడా ఏమీ చెప్పలేకపోయింది, ఎందుకంటే తనలో తప్పు ఉందని చెప్పి సోనియా బాగా తెలుసు. ఎక్కడో నేను రాంగ్ చేశానని చెప్పి తెలుసు. సో సంచాలక్ అంటే ఏంటో తనకి ఇప్పుడు అర్థమైంది సోనియాకి. సో యష్మిన్ అయితే ఈ విషయంలో చాలా మెచ్చుకోవాలండి. సో ఈ రోజు ఎపిసోడ్ లో కూడా ఇంకా అది ఆర్గ్యుమెంట్ ఇంకా ఈ రోజు ఎపిసోడ్ లో చూపిస్తారు. సో నిన్నటి విషయంలో మాత్రం యష్మి అనే అమ్మాయి చాలా బాగా మాట్లాడిందని నేను అనుకుంటున్నాను సోనియా విషయంలో. ఎందుకంటే సోనియా పక్కా రాంగ్ చేసింది సంచాలక్ గా. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది అభయ్ కోసం అండి. అసలు క్లాన్ లీడర్ అయ్యి ఉండి తను అసలు సపోర్ట్ చేయకుండా యష్మి అలా మాట్లాడుకున్నా సరే తన పాయింట్లన్నీ చెప్తున్నాడు. అదే పాయింట్లు సోనియాతో ఎందుకు చెప్పలేకపోతున్నాడో తెలుస్తలేదు. సో తర్వాత కూడా చెప్తున్నాడు, నేను ఆ ప్లేస్ లో ఎవరైనా ఉంటే నేను చెప్పేవాడిని, తన నన్ను అర్థం చేసుకుంటలేదని సోనియా అంటున్నాడు. అసలు ఆడు గేమ్ ఆడడానికి వచ్చాడో లేకపోతే సోనియాకి భయపడుతున్నాడో లేకపోతే అసలు ఏంటో అర్థం అవ్వలేదు నాకు అభయ్ది. సో ఇదండి రాత్రి టాస్క్ విషయం.
సో అన్ని టాస్కుల్లోనూ మంచి పర్ఫార్మెన్స్ అందరూ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, సోనియాతో ఇంక్లూడ్ చేసుకొని. సో యష్మి అయితే నాకు లాస్ట్ టాస్క్ లో తన క్వశ్చన్ చేసే విధానం అవన్నీ నిన్న ఎపిసోడ్ వరకు చాలా బాగా నచ్చింది. సోనియాకి అయితే లెఫ్ట్ అండ్ రైట్ బాగా ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ రోజు జరగబోయే టాస్క్ కోసం మాట్లాడుకుందాం అండి. మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కోడిగుడ్ల టాస్క్ ఈ రోజు జరగబోతుంది, మన ముందుకు వస్తుందని తెలుస్తుంది. సో ఈ కోడిగుడ్ల టాస్క్ అసలు చాలా సీజన్ మీద ఇంట్రెస్ట్ ని, సీజన్ లో విన్నర్ ని, కొంతమంది స్వభావాన్ని బయటికి తీసిందండి చాలా సీజన్ నుంచి. సో ఈ టాస్క్ అనేది చాలా హైలైట్ అయింది ఎవ్రీ సీజన్ లోను. సో ఈ రోజు జరగబోయే కోడిగుడ్ల టాస్క్ అసలు జరుగుతుందా లేదా, జరిగితే అసలు సీజన్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ గా చేస్తారా లేదో చూద్దాం ఈ కోడిగుడ్ల టాస్క్. నెక్స్ట్ ఇప్పుడు ఓవరాల్ గా టాస్క్లు అయిపోయినాయి. సో ఇప్పుడు మనం ఓటింగ్ కోసం మాట్లాడుకుందాం అండి. డే 1 నుంచి దూసుకుపోతున్న మన విష్ణుప్రియ అండి. సో ఈ రోజు కూడా తనకి ఇంకా ఓటింగ్ పెరిగింది. సో ఈ రోజు ఉదయానికి 30% తన ఓటింగ్ తోని 30% టాప్ 1 లో కొనసాగుతుంది. సో తనకి బేసిక్ గా నెగిటివ్ అయితే ఏమి రావట్లేదు, పాజిటివ్ ఏమి రావట్లేదు. కానీ ఏంటంటే తనకి నెగిటివ్ వచ్చినా సరే కాపాడేంత ఓటింగ్ తనకు ఉంటది. తన కన్ఫర్మ్ గా టాప్ 5 కంటెస్టెంట్. ఎందుకంటే తన ఉన్న సర్కిల్ కానీ, బయట తనకి సపోర్ట్ చేస్తున్న సెలబ్రిటీస్ కానీ, తన ఫ్రెండ్స్ కానీ చాలా మందే ఉంటారు. సో ఇప్పుడు కాదండి, ఒక 10 వీక్స్ అయిన తర్వాత ఇంకా చాలా సపోర్ట్ వస్తుంది తనకి. సో తనకి బాగా నెగిటివ్ ఫుటేజ్ వస్తేనే తన టాప్ 5 లోకి వెళ్ళిపోతుంది. అలాంటిది తనకి ఇంకా పాజిటివ్ గా వస్తుంది. తను ఇంకా ఓపెన్ అప్ అవ్వకపోయినా, తను అంతగా ఇన్వాల్వ్ అవ్వకపోయినా, అక్కడక్కడ ఫుటేజ్ దొరికినా సరే తన 30% ఓటింగ్ షేర్ తోనైతే ముందుగా ఉంది. అది కాకుండా తను ఎవ్రీ వీక్ నామినేషన్ ఉండడం కూడా తనకు చాలా ప్లస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎవ్రీ వీక్ ఇలాగే నామినేషన్ ఉండి ఎవ్రీ వీక్ తన నెగిటివ్ ఫుటేజ్ రాకుండా ఉంటే కనుక తన కన్ఫర్మ్ గా తన టైటిల్ రేస్ లోకి అయితే వెళ్తుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే కంటెస్టెంట్ మణికంఠ అండి. సో మణికంఠకి 15% ఉండే ఓటింగ్ షేర్ స్లోగా మండే నామినేషన్ అయిపోయిన తర్వాత స్లోగా తగ్గుతూ, నిన్నటి ఎపిసోడ్ కూడా స్లోగా తగ్గుతూ 11%కి 12%కి వచ్చేసాడు. ఈయన ఎంత ఆ ఫస్ట్ వీక్ బూస్టప్ వచ్చిందో ఆడియన్స్ నుంచి, తను ఉండగొలు దాన్ని తగ్గించుకోవడానికి చూస్తున్నాడు. మరి తనకి అంతలాగా మన నాగార్జున గారు అన్ని చెప్పినా సరే మరి మనోడు ఏంటో నాకు అర్థం అవ్వలేదు. మరి తన ఇబ్బందిగా ఫీల్ అవుతుందని చెప్పి యష్మి కూడా ముందుగా తన మొహం మీద చెప్పాలి స్ట్రైట్ గా, తను చెప్పలేకపోతుంది, వేరే వాళ్ళతో చెప్తుంది. సో తనకి చాలా అయితే తిన మీద కోపం ఉంది. సో తిన్న ఎలాగైనా బ్యాచ్ చేద్దామని ఆవిడ ట్రై చేస్తుందో లేదో మనకు తెలియదు, కానీ ఆవిడ మాట్లాడే మాటలు కానీ కొన్నిట్లో ఆవిడ చెప్పే విధానం కూడా బాగుంది. తన వద్దు అన్నా సరే అత్తమానం వెళ్ళి హక్స్ ఇవ్వడం కొద్దిగా ఓవర్గా అనిపించి జనాలు కూడా ఏంటి తన గేమ్ నుంచి డైవర్ట్ అవుతున్నాడు, నెక్స్ట్ కొద్దిగా వల్గర్ గా బిహేవ్ చేస్తున్నాను ఫీలింగ్ ఆడియన్స్ లో కలుగుతుందేమో అనుకుంటున్నాను ఓటింగ్ నుంచి చూస్తుంటే. తన 15% ఓటుతో ఉన్నవాడు ఇప్పుడు 12%కి అలాగా డౌన్ అవుతుంది. సో 10 వీక్స్ అనుకున్నాడు 5 వీక్స్ కూడా వెళ్ళిపోయినా పెద్ద ఆశ్చర్యపడక్కర్లేదు. తను ఎప్పటికైనా సరే తన పాయింట్స్ తను మాట్లాడుకుంటూ గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ ఫ్రెండ్ అని చెప్పి ఉన్న తర్వాత మళ్ళీ నామినేషన్ చేసిన తర్వాత ఎలాగా ఉంటది. సో ఇప్పుడు కొన్ని గ్రూప్స్ ఉంటాయండి, ఫ్రెండ్స్ అని కొంతమంది ఉంటారు. వీళ్ళు తెలుసు ఫ్రెండ్ నామినేట్ చేయకపోతే బయటకి ఎలా వెళ్తుందో అని, కానీ వాళ్ళు ఏదో రీజన్ చెప్పో ఏదో చేసి ఫ్రెండ్ అయితే నామినేట్ చేయదు. కానీ తన ఫ్రెండ్ అంటున్నాడు, వాళ్ళతోనే ఉంటున్నాడు, వాళ్ళ నుంచి పాయింట్ తీసుకుని వాళ్ళనే సేఫ్ సైడ్ గా బయటికి ఫ్రెండ్ అయినా సరే నామినేట్ చేస్తున్నాడు, తిన పాయింట్ మీదే మాట్లాడుతున్నాడు అన్నట్టుగా వెళ్తుందని అస్తమానం ఫ్రెండ్ అని చెప్పి విష్ణుప్రియ అని కానీ తిన్న కానీ అలాగా నామినేట్ చేయడం వల్ల అతను ప్లస్ అవుతుందని నేను అనుకోవట్లేదు. నెక్స్ట్ వద్దు అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి హక్స్ ఇవ్వడం, వాళ్ళతోనే ఇంకా కావాలని చెప్పి వాళ్ళని ఇరిటేట్ చేసినట్టుగా అనిపించడం జనాలకి కొద్దిగా ఇబ్బంది కింద ఉండి తన ఓటింగ్ అయితే డౌన్ అయిందండి. తన ఆర్సీ రేట్ మార్చుకోకపోతే కొన్ని రోజులు కష్టమే. మరి నెక్స్ట్ సీత అండి. సీత 11% తో ఉందండి. సో చాలా మంది చెప్తున్నారు సీత 4th ప్లేస్ 5th ప్లేస్ అని చెప్పి, కానీ కాదు. ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో మనీ సీత అనే వాళ్ళకి మాత్రం చాలా బాగా పెరిగింది ఈ 2 వీక్స్ లో. వాళ్ళకి ఓన్ గా వచ్చిన ఓటింగ్ అని అనుకోవాలి నేను. ఎందుకంటే విష్ణుప్రియ వేరు, వీళ్ళిద్దరు వేరు. సో వీళ్ళు ఎటువంటి హోప్స్ లేకుండా వచ్చిన వాళ్ళు, వీళ్ళకి ఎంత పిఆర్లు ఉన్నా సరే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత
పడిన ఓటింగ్ అనేది. సీత లాస్ట్ వీక్ ఆడిన గేమ్స్ లో ఫైట్ చేసిన విధానం, తన గెలుచుకున్నది కానీ, అవి నెక్స్ట్ మన సంచాలకుగా ఉన్నప్పుడు కానీ, ఏదైనా తక్కువ రైట్ కరెక్ట్ గా ఉండడం, దాని మీద స్టిక్ అని ఉండడం కానీ, ఇవన్నీ కొంతమంది నచ్చి సీతని బాగానే సపోర్ట్ చేస్తున్నారు. సో 11% తో తను ఉన్నది. సో నైట్ కూడా తన కొన్ని రూల్స్ పెట్టి ఆ రూల్స్ మీద స్టిక్ అని పృథ్వీరాజ్ ని డిస్క్వాలిఫై చేయడం కానీ, అవన్నీ చాలా బాగా కలిసి వచ్చింది. కింద 11% ఉందండి ఓటింగ్. నెక్స్ట్ నైనికని అసలు టాస్కుల్లో చాలా విజృంభణ చేస్తుంది ఫస్ట్ లో అని అనుకున్నాం, కానీ నైనిక ఉన్న కొద్ది మరి స్క్రీన్ స్పేస్ తగ్గిస్తున్నారా లేదా, నేను లైవ్ లో చూస్తాను, లైవ్ లో కూడా అంత యాక్టివ్ గా కానీ ఎంటర్టైన్మెంట్ లో కానీ దేంట్లో కానీ తను ఏమీ ఉండట్లేదు. సో తను కూడా కష్టమే అనిపిస్తుంది ఈ వీక్. సో చూడాలండి. తనకు కూడా 10% ఉంది, 4th ప్లేస్ లో అయితే ఉంది. నెక్స్ట్ యష్మి గౌడ నైట్ తన 6-8 అలా ఉండేదండి. సో యష్మి గౌడ అయితే మాత్రం ఇప్పుడు 9% తోనే ఉంది. 5th ప్లేస్ లో యష్మి గౌడ ఉందండి. సో నైట్ తనకి సోనియా మీద ఫైర్ అయిన విధానం అవన్నీ బాగా కలిసి వచ్చి 9% అయితే తను వచ్చింది. నెక్స్ట్ ప్రేరణ కూడా 8-9 అలాగే ఉన్నారు. ప్రేరణ కూడా ఈ రోజు ఎపిసోడ్ కొద్ది మైనస్ అవుద్దేమో అనుకుంటున్నాను. తను కూడా ఇంకా డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోద్దని అనుకుంటున్నాను. సో నేనైతే 5th ప్లేస్ వరకు సేఫ్ జోన్ అనుకుంటున్నాను, యష్మి గౌడ వరకు అనుకుంటున్నాను. సో ఈ మిగిలిన ముగ్గురు మాత్రం డేంజర్ జోనే. ప్రేరణ గాని, నెక్స్ట్ మన పృథ్వీరాజ్ గాని, నెక్స్ట్ అభయ్ గాని. అభయ్కి అనేవాడైతే రాత్రి ఎపిసోడ్ సరిగ్గా చూసిన వాళ్ళు ఉంటే గనక, అదే మామూలు లైవ్ చూసిన వాళ్ళు ఉంటే గనక అభయ్ని ఎవడో ఓట్లేడు. తనంతట దాన్ని నిరూపించుకుంటానని చెప్పి వచ్చి నెక్స్ట్ తన బ్రీతింగ్ ఇష్యూ ఉన్నదని తెలిసి కూడా ఆ గేమ్ లో దిగడం కానీ, తర్వాత వాళ్ళ ప్లాన్ అంతా అంత కష్టపడి యష్మి అంతలా గొడవ పడుతుంటే మనోడు సోనియాకి ఎందుకు డైరెక్టర్ చెప్పలేకపోతున్నాడో తెలుస్తలేదు. సో తనైతే 7th పొజిషన్ లో ఉన్నాడు ప్రేరణ తర్వాత. 5th పొజిషన్ యష్మి, 6th పొజిషన్ ప్రేరణ, 7th పొజిషన్ అభయ్, పృథ్వీరాజ్ లాస్ట్ పొజిషన్ ఉన్నాడు. సో ఈ 3 పొజిషన్లు చేంజ్ అవుతూ వస్తాయేమని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఓటింగ్ రిజల్ట్స్ అయితే ఇలా ఉందండి. ప్రీ పోల్ ఓటింగ్ అయితే కనుక అనఫిషియల్ అండి, ఇది అఫిషియల్ ఎలా ఉంటుందో అనేది చూడాలి. సో ఈ వీక్ అయితే నాకు తెలిసిన మట్టుగా ప్రేరణ అండ్ అభయ్ అండ్ పృథ్వీరాజ్ కి అయితేనే వీళ్ళ ముగ్గురికి చాలా ఇబ్బంది ఉందేమో అని నేను అనుకుంటున్నాను. సో చూద్దామండి. ఇదండి ఈ రోజు వీడియో. సో మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.